ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 5:14 మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన ప్రజలు ఆయన వెంబడించేవారు, ఆయన వాక్యం వినేవారు, ఆయన ప్రార్థించేవారు ఈ లోకానికి ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? ద మూమెంట్ లైట్ కమ్స్ డార్క్నెస్ డిసపియర్స్. వెలుగు వచ్చిన వెంటనే చీకటి తొలగిపోతుంది. పెద్ద ఆయన అన్నట ఇద్దరు కుమారులు పిలిచాడు, నాన్న ఆ గదిలోకి వెళ్ళండి, ఆ గది నిండా మీరు ఏదో ఒక మెటల్తో నింపండి. నింపినట్లయితే ఒక దగ్గర రహస్యంగా కొంత డబ్బు పెట్టాను, నేను చనిపోయే సమయం వచ్చింది, ఆ రహస్య ధనం అంతా మీకు ఇచ్చేస్తాను, కానీ మీ ఇద్దరు ఎవరు తెలివైన వారో వారికే ఇస్తాను. చాలా విలువైన నాణ్యాలన్నీ దాచిపెట్టాను. బుద్ధి లేని వాడికి ఇస్తే వాడు పాడు చేసుకుంటాడు, తిరిగి పాడైపోతాడు. కాబట్టి బుద్ధిమంతునికి ఇవ్వాలనుకుంటున్నా, మీ ఇద్దరిలో ఎవరు బుద్ధిమంతులో నేను తెలుసుకుంటాను. సరే ఓకేనన్నా అన్నారు. ఇంకో పక్కన పెద్ద గది ఉంది కదా, ఆ గది నిండా దేంతో నింపుతావో నింపమన్నారు. వెంటనే పెద్ద అతను చిన్న కుమారుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇద్దరు ఆలోచించారు ఏం చేయాలని. చిన్నవాడు భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నాడు పక్కన కూర్చొని, ప్రభా నా జ్ఞానం ఇవ్వు, ఏం చేయాలి? గదంతా నిండాలట, దేంతో నింపగలను? పెద్దవాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒరిగెడ్డి వామంటారే ఆ గ్రాస్ అంతా తీసుకొచ్చాడు. ఒక ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి గదంతా నింపేశాడు. పరిగెత్తుకుని వచ్చి చెప్పాడు, నాన్న నేను చేసేసాను ఆ పని. గది మొత్తం దేంతో నింపిన వాడే బుద్ధిమంతుడు అన్నావు కదా, వరిగడ్డితో నింపేశాను అన్న, ఎక్కడ ఖాళీ లేదన్నాడు. సరే వెరీ గుడ్, బాగా చేసావు, నువ్వు ఉండు, నీ తమ్ముడు ఏం చేస్తాడో చూద్దామని వాళ్ళ తమ్ముడిని పిలిచాడు. చిన్నోడా రా, అన్న వరిగడ్డితో నింపాడు, నువ్వు దేంతో నింపుతావు అన్నప్పుడు చెప్తాను నాన్న, ముందు వరిగడ్డి తీయమనండి, అప్పుడు నేను చేయాల్సింది చేస్తానని. సరే పెద్దోడని వరిగడ్డి అంతా తీసేయమంటే అంతా తీసేశాడు ఆయన. నాకే ఫస్ట్ గిఫ్ట్ వస్తుంది, నాన్న నేను బుద్ధిమంతుడిని సమ్మతిస్తాడు, తమ్ముడికి ఆ తెలివితేటలు లేవు అనుకున్నాడు. కానీ తమ్ముడు ఏం చేశాడంటే ఒక లైట్ వెలిగించి తీసుకెళ్లి ఆ గదిలో పెట్టాడు. తండ్రి చప్పట్లు కొట్టి, చిన్నవాడా నువ్వు తెలివైన వాడివి అన్నాడు. ఎలా చెప్పగలరని పెద్దోడు చాలా గొడవ పడ్డాడు. దాన్ని నువ్వు ఎంత వరిగడ్డి నింపినా దానిలో చీకటి ఉంది. ఆ గదిలో గడ్డికి పరకల మధ్యలో కూడా చీకటి ఉంది. నీకు కనబడిన చీకటి దాని లోపల ఒకదానికొకటి మధ్యలో ఉంటుంది. కానీ వెలుగు ఎప్పుడైతే పెట్టావో చీకటి మొత్తాన్ని తరమగలిగింది ఒకే ఒకటిరా, అదే వెలుగు అన్నాడు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నాడు, ఈ అంధకారంతో నిండిపోయిన ఈ లోకం, చీకటి శక్తులతో నిండిపోయిన లోకానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగు ప్రత్యక్షం అవ్వగానే చీకటి అదృశ్యమవుతుంది. నీ జీవితంలో ఎంత చీకటి ఉన్నా అది వెళ్ళిపోవాలంటే మీ ధనం వల్ల పోగొట్టుకోలేరు. ఒక అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగానే మీ చుట్టూ ఏర్పడిన సమస్యలు, శోధనలు, మీ పరిస్థితులన్నీ కూడా ఒక అంధకారం వలె మీ చుట్టూ కమ్ముకున్నప్పుడు భయపడి కృంగిపోవద్దు, కానీ దేవుడైన ప్రభునకు మొరపెట్టి ప్రార్థించండి. ఇంట్లో వారిలో ఏదైనా అలవాట్లున్నా అదొక చీకటి సంబంధమైంది, అది పొమ్మంటే పోదు. చీకటితో మాట్లాడినా మాట ఎన్నదు. చీకటిని చీపిరి కట్టుతో నువ్వు తరమలేవు. చీకటితో నువ్వు ఫైట్ చేసినా అది పోదు. చీకటిలో కూర్చొని పాటలు పాడినా పాటకు భయపడి చీకటి పోదు. చీకటిని తరమగలిగింది ఒకే ఒకటి, అది వెలుగు. అందుకే ప్రభు అన్నాడు మీరు వెలుగు సంబంధాలుగా ఉండమని. కీర్తనలు 119, 130 వచనం, ఈ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అందుకే వాక్యం ఇళ్లలో ప్రకటించబడాలి. ఒక కీర్తన పాడుకుందాం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవ, వెలుపల చేసిన బలమైన దేవ. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవ, వెలుపల
వాక్యం ప్రకటించబడిన దగ్గర వెలుగు వస్తుంది. చీకటిని తరిమే శక్తి నీకు లేదు, నీ భార్యకు లేదు, నీ పిల్లలకు లేదు. నీ ఇంట్లో ఉన్న చీకటి తరిమే శక్తి, మీ గృహాల్లో, మీ పిల్లల్లో, మీ మనసులో ఉన్న చీకటిని తరమగల శక్తి దేవుని వాక్యానికే ఉన్నది. రెండవదిగా మార్గమును చూపేది వెలుగు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటి, అప్పులు ఎలా తీరిపోతాయి, ఏ విధంగా నీ కుటుంబాన్ని ముందుకి గట్టిన అవ్వగలవు, ముందుకు తీసుకుని వెళ్ళగలవు, ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళేటువంటి కృపను దేవుడిస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనకారుడు 119, 105 వచనంలో చెప్పాడు. Psalms 119:105లో యువర్ వర్డ్ ఈస్ ద లైట్ అంటు మై ఫీట్. దేవుని వాక్యం వెలుగు మన గుండెల్లో పెట్టుకున్నప్పుడు, వాక్యం అనే వెలుగు మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తుంటాయి. పక్కన ఏవో పారిపోతున్నాయి చూసారా దురాత్మలు, అవన్నీ ఇళ్లను, కుటుంబాలను, పిల్లలను, శరీరంలో ఉన్న అటు దురాత్మలు పారిపోనుగాక. దేవుని వెలుగు మీ గృహాల్లోకి వస్తుండగా, దేవుని వాక్యం వెలుగుతో మీరు నడిపింపబడబోతుండగా ప్రార్థన చేద్దాం. చేతిని ప్రభు అయిపోయిందండి, గుండె మీదకు చేపెట్టుకోండి, మనసారా ప్రార్థన చేయండి. ప్రభా, నీ వాక్యము వెలుగై ఉంది నాయన, నన్ను ఈ లోకానికి వెలుగుగా ఉంచాలని నువ్వు ఆశపడ్డావు. నిన్ను నమ్మిన వారందరూ వెలుగై ఉన్నారన్నావు ప్రభా. అంటే నేను వెలుగుగా ఉండి అనేకులకు మార్గం చూపేవాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఇతరులకు మార్గం చూపేవాడిగా మారాలి. వెలిగే దీపంగా నా దీపాన్ని చేయాలి, ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు నాయన, ప్రకాశవంతమైన దీపంగా నన్ను చేయాలి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. కొవ్వొత్తి కరుగుతున్న వెలుగు దీపాన్ని అందరికీ అందిస్తున్నట్టుగా మేము శ్రమల్లో, కష్టాల్లో ఉన్నా మేము మాత్రం నిరంతరము ఇతరులకు వెలుగు చూపే కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మీరు వెలిగే దీపాలుగా వాడబడుదురుగాక. ఆమేన్. అలాగే బర్త్డే, మ్యారేజ్ జరుపుకునేవారు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం చదువుకోండి. యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈ రోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించాలి. మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.